హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జేఏ స్టడీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి అభ్యసనకు సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. బిట్స్ చూడబోయే ముందు దీని గురించి కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు రివిజన్గా బాగా యూజ్ అవుతుంది. జస్ట్ నిర్వచనాలు, దీని లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, చూడండి. మనోవైజ్ఞానికంగా అభ్యసనం అనేది ప్రవర్తన మార్పు. ఈ విధంగా పరిసరాల నుంచి ఇతర లక్షణాలు అర్జించుకునే ప్రక్రియని అభ్యసనం అంటారు. జీవిలో మార్పునకు కారణమైన ప్రక్రియలు పరిణితి అన్న పరిపక్వత అన్న ఒకటే. సో పెరుగుదల అభ్యసనము. జీవిలో మార్పునకు కారణమైన ప్రక్రియలు ఏంటి అంటే పరిపక్వత, పెరుగుదల, అభ్యసనం. పరిణితి, పెరుగుదల ద్వారా వచ్చిన మార్పులు సహజమైనవి. ఇవి అభ్యసనంలో భాగం కావు. ఈ పరిణితి, పెరుగుదల అనేది సహజమైన మన మార్పులు అన్నమాట. ఇవి అభ్యసనంలో భాగం కాదు. నెక్స్ట్, అనుభవం, శిక్షణ ద్వారా వచ్చిన పరిసర ప్రభావిత మార్పులే అభ్యసనంలో భాగం. జీవి యొక్క ప్రవర్తన ఆధారం వికాసం. వికాసంలో భాగమైన ప్రక్రియలు పరిపక్వత, అభ్యసనము. అనువంశిక ప్రభావిత వికాసము పరిపక్వత. పరిసర ప్రభావిత వికాసమే అభ్యసనము. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, నిర్వచనాలు చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా అభ్యసన నిర్వచనాల మీద ఖచ్చితంగా బిట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి చూడండి. పునర్బలం చెందిన ఆచరణ వలన జీవి ప్రవర్తనలో కలిగిన దాదాపు శాశ్వతమైన మార్పే అభ్యసనం అని చెప్పింది ఎవరంటే డెసికో క్రాఫ్ట్. ఇది లాస్ట్ టెట్లో ఇవ్వడం జరిగింది. బిట్ గమనించండి. ఈ నిర్వచనం వచ్చేసి ఏ గ్రంథంలో ఇవ్వడం జరిగిందంటే ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అనే గ్రంథంలో ఈ నిర్వచనం అనేది డెసికో క్రాఫ్ట్ చెప్పడం జరిగింది. నెక్స్ట్, వ్యక్తి అంతర్గత మార్పులతో పరిపక్వత నిమిత్తం లేకుండా ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పే హిల్గార్డ్. అనుభవం ద్వారా కానీ శిక్షణ ద్వారా కానీ ప్రవర్తనలో కనిపించే మార్పే గేట్స్ అనే నిర్వచనం ఇచ్చారు. ఇది కూడా గత టెట్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, గమనించండి. ప్రేరణ, ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పరిచే ప్రక్రియ బోజు. సో ఇవి ఒకసారి నిర్వచనాలు చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ లక్షణాలు చూడండి. అభ్యసనం వల్ల ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఇది దాదాపు శాశ్వతమైన సాపేక్షమైన మార్పు అయి ఉంటుంది. తాత్కాలిక ప్రవర్తన మార్పులు దీనిలో భాగం కాదు. ఇది పునర్బలం చెందిన అనుభవం, శిక్షణ ద్వారా కలుగుతుంది. ఇది పరిణితికి అనుగుణంగా జరుగుతుంది. అభ్యసనానికి ఆధారం పరిణితి. కానీ పరిణితిని వల్ల సంభవించే సహజ సిద్ధ మార్పులు దీనిలో భాగం కాదు. చూడండి, జీవితాంతం నిరంతర ప్రక్రియ, సార్వత్రిక ప్రక్రియ మాత్రమే ఫలితం కాదు. అభ్యసనం అనేది ప్రక్రియ మాత్రమే ఫలితం కాదు. కన్ఫ్యూజ్ అవ్వద్దు, గుర్తుపెట్టుకోండి. కన్ఫ్యూజ్ చేస్తాడు ఎగ్జామ్లో. అభ్యసన ప్రక్రియ మాత్రమే, ఫలితం అయితే కాదు. దీని ఫలితం మంచి కావచ్చు, చెడు కావచ్చు. అభ్యసన సంయోజనానికి గురి చేయవచ్చు లేదా విషమయోజనానికి గురి చేయవచ్చు. ఇది ఒక గమ్య నిర్దేశమైన చర్య, ప్రయోజనంతో కూడి ఉన్న ప్రక్రియ, సంచిత స్వభావం కలిగి ఉంటుంది. అభ్యసనం బదలాయించబడే ప్రక్రియ, గతిశీలకమైనది, వైయక్తిక భేదాలుంటాయి. ఒకే వ్యక్తులు వేరువేరు దశలు అభ్యసన వేగం వేరుగా ఉంటుంది. అదేంటో చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రేరణ కలగడం. అభ్యసన ప్రక్రియల సోపానాలు ఫ్రెండ్స్, ఇవి గమనించండి. అభ్యసన ప్రక్రియలోని సోపానాలు. ఫస్ట్ వన్ వచ్చేసి అవసరం ఏర్పడటం, అంటే ప్రేరణ కలగటం. రెండోది వచ్చేసి గమ్యాన్ని లేదా లక్ష్యాన్ని నిర్ధారించుకోవడం. నెక్స్ట్ వచ్చేసి లక్ష్యాన్ని సాధించుకోవడానికి ఎదురైన ఆటంకాలను అధిగమించడం. నెక్స్ట్ వచ్చేసి గమ్యాన్ని లేదా లక్ష్యాన్ని చేరుకోవడం అనేవి. ఇవన్నీ అభ్యసన ప్రక్రియలోని సోపానాలు. ఇప్పుడు బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరంటే లైక్ చేయండి. బిట్స్ చూద్దాం. చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి అభ్యసన అత్యంత తగిన అర్థం ఏంటి? అభ్యసనకు అత్యంత తగిన అర్థం ఏంటి? కింది వాటిలో నైపుణ్యాలు సముపార్జించడం, ప్రవర్తన మార్పు, వ్యక్తిగత సర్దుబాటు, సమాచారాన్ని సేకరించడం. దీంట్లో అత్యంత తగిన అర్థం ఏంటంటే ప్రవర్తన మార్పు. సో ఆన్సర్ ఈ సెకండ్. నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి. క్రింది వాటిలో అభ్యసన లక్షణం కానిది ఏంటన్నారు? అభ్యసన ప్రయోజనాత్మకమైనది కరెక్టే. అభ్యసన గమ్య నిర్దేశకమైనది కరెక్టే. అభ్యసనం సార్వత్రికమైనది కరెక్టే. అభ్యసన ఒక ఫలితం, ప్రక్రియ కాదు అన్నాడు. ఇది రాంగ్. అభ్యసన లక్షణం కానిది ఏంటంటే సెకండ్ అనమాట ఆన్సర్. అభ్యసన ఫలితం అనేది కాదు. అభ్యసనం అనేది ఒక ప్రక్రియ మాత్రమే, ఫలితం అయితే కాదు. ఇక్కడ రివర్స్లో ఇచ్చాడు. సో ఇది సరైన ఆన్సర్ కాదు. లక్షణం కానిది ఇది. నెక్స్ట్, ప్రతి అభ్యసకుడు అభ్యసన అంశాలను తనదంటూ ఒక ప్రత్యేక విధానాన్ని ఉపయోగించి నేర్చుకుంటాడు. దీన్ని ఇలా అంటారు. ప్రతి అభ్యసకుడు అభ్యసన అంశాలను తనదంటూ ఒక ప్రత్యేక విధానాన్ని ఉపయోగించి నేర్చుకుంటారు. దీనిని ఇలా అంటారు. ఏమంటారంటే అభ్యసన శైలి అంటారు. సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్. నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూడండి. అభ్యసనం గురించి సరైన ప్రవచనం ఏంటి? అభ్యసకుని ఉద్వేగాలచే ప్రభావితం కాదు. అభ్యసనానికి పరిపక్వతతో సంబంధం లేదు. అభ్యసనం పరిపక్వత ఉద్వేగాలచే ప్రభావితం అవుతూ ఉంటుంది. అభ్యసనం మన ప్రవర్తనలో కొన్ని అంశాలను మాత్రమే ప్రభావితం చేస్తుంది. ఇక్కడ సరైన ప్రవచనం అడిగారు. సరైన ప్రవచనం ఏంటంటే అభ్యసనము పరిపక్వత ఉద్వేగాలచే ప్రభావితం అవుతూ ఉంటుంది. ఇది సరైన ప్రవచనము.
అభ్యసనానికి పరిపక్వత సంబంధం ఉంటుంది, ఇక్కడ సంబంధం లేదు అన్నాడు. సో ఇది రాంగు. అభ్యసకునికి ఉద్వేగాలచే ప్రభావితం కాదు అన్నాడు. ఇది రాంగు. అభ్యసనం మన ప్రవర్తనలో కొన్ని అంశాలు మాత్రమే ప్రభావితం చేస్తుంది అన్నాడు. ఇది రాంగు. సో కరెక్ట్ అయిన ఆన్సర్ ఏదంటే ఇది అభ్యసన పరిపక్వత ఉద్వేగాలచే ప్రభావితం అవుతూ ఉంటుంది. సో ఆన్సర్ ఈస్ థర్డ్ వన్. ఫిఫ్త్ బిట్ చూడండి. అభ్యసనం వల్ల ప్రవర్తనలో ఈ రకమైన మార్పు వస్తుంది. ఏ రకమైన మార్పు వస్తుంది అంటే దాదాపు శాశ్వతమైన మార్పు అనేది వస్తుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి. విద్యార్థి పూర్వ జ్ఞానం ఆధారంగా అభ్యసన ప్రక్రియను నిర్వహించాలి. ఈ వాక్యాన్ని తెలియజేసే అభ్యసన లక్షణం ఏంటి అని అడిగారు. విద్యార్థి పూర్వ జ్ఞాన ఆధారంగా అభ్యసన ప్రక్రియ నిర్వహించాలంటే బదలాయించబడే ప్రక్రియ. ఈ క్రింది వాటిలో ఇదన్నమాట కరెక్ట్ ఆన్సర్. థర్డ్ వన్ ఆన్సర్. నెక్స్ట్ సెవెంత్ బిట్ చూడండి. పునర్బలం చెందిన ఆచరణ వల్ల జీవి ప్రవర్తనలో కలిగిన దాదాపు శాశ్వతమైన మార్పే అభ్యసనం అని పేర్కొన్న వారు ఎవరంటే డెసికోవ్, కాఫోర్. సో ఆన్సర్ ఈస్ థర్డ్ వన్. నెక్స్ట్ ఎయిత్ బిట్ చూడండి. పరిసరాలు అవసరాలను తీర్చుకున్నట్టుకు వ్యక్తి ప్రవర్తనలో కలిగే ప్రతి మార్పు అభ్యసనం అవుతుంది. ప్రతి మార్పు అభ్యసనం అవుతుందని పేర్కొన్న వారు వచ్చేసి మర్ఫీ. సో ఆన్సర్ ఈజ్ సెకండ్. నెక్స్ట్ నైన్త్ బిట్ చూడండి. అభ్యసనానికి ఆధారం ఏంటి? పెరుగుదల, మూర్తిమత్వం, పరిపక్వత, ఫలితం. అభ్యసనానికి ఆధారం ఏంటంటే పరిపక్వత. ఇది ఉంటేనే కదా అభ్యసనం బాగా జరిగేది. సో ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.